మీలో ఎంతమందికి మహాభారతంలో ఉన్న బ్రహ్మాస్త్రం గురించి మీకు తెలుసు? ఈ వీడియో చూడండి. అదే అస్త్రాన్ని మన మనుషులు న్యూక్లియర్ బాంబ్ అనే రూపాన్ని తయారు చేశారు. హీరోషిమా అండ్ నాగసాకిపై 6 మరియు లేదా ఆగస్టు 9, 1945న అమెరికా వాళ్ళు న్యూక్లియర్ దాడి చేయడం జరిగింది. అప్పుడు ఎంత పెద్ద అనర్థం జరిగిందో అందరం చూసే ఉంటాం. దీన్ని తయారు చేసిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ అమెరికాకు చెందిన వ్యక్తి. ఇతను తయారు చేసిన న్యూక్లియర్ బాంబ్ గురించి ఒక సీక్రెట్ చెప్పారు. న్యూక్లియర్ బాంబ్ చేసిన విధ్వంసం తనే ఊహించలేకపోయాడు. దీనికి తయారు చేయడానికి ముఖ్యంగా మన భగవద్గీతలో ఉన్న పాయింట్ తీసుకుని తయారు చేయడం జరిగింది. చూసుకుంటూ పోతే పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద అధిపతులు, పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా మన భగవద్గీత మీదనే ఆధారపడి ఉన్నారు. మనం అందరం భగవద్గీత గురించి మనం ఒకసారి ఆలోచించాలి. భగవద్గీత అనేది ఒక మనకు దారి.